ఈరోజు మనం చేసుకునేది పప్పుచారు అనమాట. సో ఫస్ట్ గిన్నె తీసుకుందాం. గిన్నె వేడయ్యాక ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కూడా మంచిగా వేడయ్యాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర మంచిగా చిటపట అంటుంది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ మిర్చి వేసుకుందాం అనమాట. అన్నీ పొడిగానే కట్ చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో తర్వాత లేడీ ఫింగర్ తీసుకుందాం. లేడీ ఫింగర్ కూడా మంచిగా గోలాలన్నమాట. గోలంటే మూత పెట్టుకుందాం. మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండుని మంచిగా పిసుకుందాం అనమాట. జ్యూసీ వచ్చే వారికి మనమంతా ఇప్పుడు దీనిలో పోసుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ అట్లనే పిసుకుతే జ్యూస్ వస్తుంది. అది మొత్తం పోసుకొని కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలన్నమాట. అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ మన ఇష్టం అనమాట. మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు సపరేట్గా ఉడకబెట్టుకున్న పప్పును ఇందులో వేసుకుంటున్నా. పప్పు క్వాంటిటీ నేను 1 కిలో తీసుకున్నా. ఇక మీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచిగా మసిలేటప్పుడు కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం పక్కన పెట్టుకుందాం. ఇది అంతా మసాలా వరకు మనం వేరే చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకుందాం. కడాయిలోకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ తీసుకొని పొటాటో చిప్స్ చేసుకుంటున్నాం. చిప్స్ చేసుకోవడానికి పొటాటోస్ స్కిన్ తీసేసి మంచిగా పొడిగా కట్ చేసుకున్నాం. వాష్ చేసుకొని అవి మంచిగా గోలాలన్నమాట. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు గోలించుకోవాలి. ఇప్పుడు చిటిపిట్ కారం పసుపు వేసుకుందాం. కుదిరితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి డైరెక్ట్ కూడా తినొచ్చు అనమాట. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పప్పుచారులోకి మనం పోపు చేసుకుందాం. పోపు చేసుకోవడానికి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ఎల్లిగడ్డ, పసుపు తీసుకుందాం అనమాట. అవన్నీ ఒకటేసారి వేసుకుంటున్నాను నేను. కుదిరితే మీరు ఒక్కొక్కటి తర్వాత కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ గోలిన తర్వాత నేను డైరెక్ట్గా పప్పుచారులకి పోసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ పోపుతో తినచ్చు, పోపు లేకుండా కూడా తినచ్చు అండి పప్పుచారు. అది మన ఇష్టం, కానీ పోపుతో అయితే బాగుంటుంది. ఇంకా కొందరైతే ఇంగు వేస్తారు, నాకు అది నచ్చదు, సో నేను అవాయిడ్ చేస్తున్నా. సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పుచారు అయిపోయినట్టే అండి. కాసంత మసలడానికి అనేసి మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆమ్లెట్ చేసుకుందాం. పప్పుచారులకి ఆమ్లెట్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి 4 eggs కొట్టి పోసుకున్నాను. నెక్స్ట్ కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసంత కారం అని, కాసంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ గరం మసాలా ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ బాగుంటుందని అన్నీ వేస్తాను నేను, అవైలబుల్గా ఉన్నాయి. సో అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి, చిన్న కట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం మొత్తం కలిపేటట్టు. వేసుకొని నేను ఈ 4 eggsలో 2 ఆమ్లెట్స్ చేశాను. అంటే పెద్దగా చేశాను అనమాట. బాగుంటుంది. చిన్నగా అంటే టైం కూడా వేస్ట్ చేయాలి. పెద్దగా చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లం అనమాట. అట్లా నేను చేసుకున్నాను. అలా 2 ఆమ్లెట్స్ వచ్చాయి. నెక్స్ట్ అన్నం ఒక ప్లేట్లోకి అన్నం తీసుకుందాం. రైస్ తీసుకొని సాంబార్ పోసుకొని మనం ఆమ్లెట్ చేసుకుందాం కదా, ఆమ్లెట్ తీసుకొని ఒక పీస్ ఆఫ్ పొటాటో చిప్స్ చేసుకున్నాం కదా, అది తీసుకొని మంచిగా వేడి సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఎమ్మి డిష్ అండి. కన్ఫర్మ్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. క్యారెట్ స్కిప్ అయ్యింది, కానీ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. కన్ఫర్మ్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.